Hello friends, welcome to Cyber Pathshala. Today I am explaining about what is cyber security and history of cyber security. Coming to the main point, history of cyber security. 1970లో ఇంటర్నెట్ పరిచయం అయినప్పుడే ఈ సైబర్ సెక్యూరిటీ అనేది చాలా అవసరమైంది. కాకపోతే ఇప్పుడున్నంత టెక్నాలజీ అప్పుడు లేదు కాబట్టి దాని ఇంపాక్ట్ అంత ఉండేది కాదు. అండ్ 1971లో క్రేపర్ వైరస్ అనేది బయటపడింది. దానివల్ల అంత నష్టం లేదు కానీ ఒక కంప్యూటర్ నుంచి మరొక కంప్యూటర్గా వైరస్ ట్రావెల్ చేయడం స్టార్ట్ అయ్యింది. 1980 నుండి పర్సనల్ కంప్యూటర్స్ వాడకం ఎక్కువగా పెరిగింది. సో అప్పుడే సిఎఫ్ఏఏ అంటే కంప్యూటర్ ఫ్రాడ్ అండ్ అబ్యూజ్ యాక్ట్ 1986లో ప్రవేశపెట్టారు. అండ్ 1992-2000 మధ్య కాలంలో ఇంటర్నెట్ వాడకం చాలా పెరిగింది. దాంతోనే పాటు సైబర్ అటాక్స్ కూడా పెరిగాయి. అప్పుడే ఐ లవ్ యూ అండ్ మెలిసా అనే వైరస్లు బయటపడ్డాయి. సో ఆ తర్వాత ఫైర్వాల్స్ అండ్ యాంటీ వైరస్ టూల్స్ యూసేజ్ బాగా పెరిగింది. అండ్ 2000-2010 మధ్య కాలంలో మొత్తం ఆర్గనైజేషన్స్ చూపు ఈ సైబర్ సెక్యూరిటీ వైపు మళ్ళింది. అండ్ ఆ టైంలో అంటే 2007లో ఎస్టోనియా సైబర్ అటాక్ మొత్తం ప్రపంచాన్ని షాక్ గురి చేసింది. దానివల్ల సైబర్ ఫారెన్సిక్, ఎథికల్ హ్యాకింగ్ అండ్ సెక్యూరిటీ సర్టిఫికేషన్స్ ఇలా చాలానే అభివృద్ధిలో వచ్చాయి. 2010 నుండి 2020 మధ్య కాలంలో క్లౌడ్, మొబైల్స్ అండ్ సోషల్ మీడియా వాడకం ఎక్కువగా అయింది. సో డేటా స్టోరేజ్ క్లౌడ్కి చేంజ్ అయింది. అందువల్ల క్లౌడ్ సెక్యూరిటీ అనేది చాలా ఎక్కువగా ప్రాముఖ్యత పొందింది. ఎప్పుడైతే మొబైల్స్ అండ్ సోషల్ మీడియా వాడకం ఎక్కువగా అయిందో అప్పటి నుంచే సైబర్ అటాక్స్ మరీ ఎక్కువగా స్టార్ట్ అయ్యాయి. ఎందుకంటే మనం ఎప్పుడైతే మొబైల్ యూజ్ చేస్తామో అప్పుడు మనకు సంబంధించిన డేటా అంతా స్టోర్ చేసుకుంటారు. సో దాన్నే వీళ్ళు అదునుగా చేసుకుని అటాకర్స్ మన యొక్క సమాచారాన్ని దొంగిలించడానికి గాను ఈ సైబర్ అటాక్స్ చేసేవారు. మెయిన్లీ ఈ సైబర్ అటాకర్స్ టార్గెట్స్ ఆర్గనైజేషన్స్ వైపు ఉండేది. ఎందుకంటే ఈ ఆర్గనైజేషన్లో ఉండే విలువైన సమాచారాన్ని దొంగిలించడానికి ఈ సైబర్ అటాక్స్ చేస్తూ ఉండేవారు. ఈ సైబర్ అటాక్స్ ఎక్కువగా కంపెనీలకి జరగడం వల్ల ప్రపంచంలో ఉన్న చిన్న పెద్ద అన్ని కంపెనీలు కూడా సైబర్ సెక్యూరిటీని మెయిన్ రోల్గా అండ్ కీ రోల్ ఆఫ్ ది ఆర్గనైజేషన్గా స్టార్ట్ చేసింది. సో ఈ విధంగా 1970 నుంచి ప్రజెంట్ వరకు ఈ సైబర్ సెక్యూరిటీ ప్రయాణం కొనసాగింది. ప్రజెంట్ సిచ్యువేషన్లో మొత్తం అంతా డిజిటలైజేషన్ అవ్వడం వల్ల సైబర్ సెక్యూరిటీ అటాక్స్ ఎక్కువగా ఉన్నాయి. అందువల్లనే ప్రతి కంపెనీ కూడా ఈ సైబర్ సెక్యూరిటీ డొమైన్ని కీ రోల్గా స్టార్ట్ చేసింది. సో ఇది హిస్టరీ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ. అండ్ నెక్స్ట్ వీడియోలో వాట్ ఈజ్ సైబర్ సెక్యూరిటీ అనే దానికోసం తెలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.